శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే ఈరోజు ముఖ్యమైన మాట అంటే ఏమిటి అంటే, నిన్న మనం పెద్దవాళ్ళని చూడాలి, పెద్దవాళ్ళని చూడడం అలవాటుగా ఉంటే పిల్లలకు కూడా అది తెలుస్తుంది. చూడాలి అంటే కొంతమంది వాళ్ళకి ఇప్పుడున్న స్ట్రెస్కి, ఇప్పుడున్న వాళ్ళ ఓర్పులు అంత లేవు మనలాగా, అలా ఉండకపోవచ్చు. అందుకని మనం వాళ్ళు చూడరు అన్నట్టు డెసిషన్ తీసుకు ముందుకు వెళ్ళాలి అని అన్నారు. చూడరు అని గట్టిగా మనం నిర్ణయం చేసుకునే కన్నా కాలం మారుతూ ఉంటుంది, ఒకేలా ఉండదు. ఏమో వాళ్ళు కొంచెం ఇప్పుడు ఇలా ఉండొచ్చు, ఇటు కాని వయసు, ఇంకా చిన్న వయసు కదా, స్ట్రెస్తోనూ వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని చూసుకోవడంతోనూ అది విసుగ్గా చిరాగ్గా ఉంటారు. బయట లైఫ్ స్టైల్ వేరేగా ఉంది, ఆఫీస్ స్ట్రెస్లు ఎక్కువగా ఉన్నాయి అలా అని. కానీ ఏమో కొంచెం వయసు వచ్చాక మారచ్చు, మంచిగానే ఉంటారు, మన జీవితం కూడా సాఫీగా వెళ్తుంది అన్న పాజిటివ్ థింకింగ్తో ఉండి, ఒకవేళ ఎలా ఉన్నా కూడా మనం మన జీవితాన్ని కొనసాగించగలగాలి అన్న నిర్ణయం కూడా అట్ ద సేమ్ టైం తీసుకుని జీవితాన్ని ముందుకు సాగించడం ముఖ్యం. తర్వాత కొంతమంది, మా ఇంట్లో పరిస్థితులు ఇలాగే ఉంటాయి, మీ ఇంట్లో అందరూ మంచివాళ్ళు, మాకు ఇలా ఉంది, అలా కూడా బాధపడుతున్నారు. మా ఇంట్లో అందరూ మంచివాళ్ళు కాదో చెడ్డవాళ్ళని నేను చెప్పను, కానీ మనుషులందరూ మనకు నచ్చినట్టే ఏం ఉండరండి. అది మన భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అత్తమామలు అవ్వచ్చు, ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా సరే, ఎవరైనా సరే మనకు నచ్చినట్టుగా ఎవ్వరూ ఉండరండి. కాకపోతే చెప్పాను కదా, ఎక్కువ తప్పులు ఉన్నాయా, కొన్ని తప్పులే ఉన్నాయా అని బేరీజ్ వేసుకోవాలి ఎప్పుడు. ఏవో కొన్ని ఉంటే చూసి చూడనట్టు ఉండడం, మనుషులతో కలుపుకు వెళ్ళిపోవడం అన్నది జీవితం, అదొక ప్రవాహంలాగా. అంతేగాని అందరితోనూ విరోధాలు పెట్టుకుని మనకు నచ్చలేదు అని చెప్పి మనుషులకు దూరంగా మనం ఎలా ఉండగలుగుతాం? తర్వాత ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన కోసం అని కాదండి, మన పిల్లల కోసం మనం బంధుత్వాలు నిలుపుకోవాలి. ఎందుకంటారా, మనం ఎల్లకాలము ఉండవు. పిల్లలకి ఎవరైనా వాళ్ళ అన్న ఈ పూర్వం రోజుల్లో లాగా ఇప్పుడు ఒక 1/2 మంది పిల్లలు పూర్వం ఉంటే వాళ్ళలోనే అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అందరూ క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళు లేక ఇద్దరు, అంతకన్నా ఎవరి ఫ్యామిలీలోనూ పిల్లలు లేరు కదా. లేనప్పుడు వాళ్ళకి ఎవరు తోడవుతారు? ఏదైనా ఫంక్షన్ చేసుకుంటారు, ఏదైనా అవుతుంది, ఒక ఇంటికి నలుగురు రావాలి కదా. రావాలి అంటే బంధాలు నిలబడాలి కదా. ఆ బంధాలు మనమే నిలపందే పిల్లకి ఎక్కడి నుంచి వస్తాయి బంధుత్వాలు, బంధాలు? ఏదైనా కోపం వచ్చినా పెద్దవాళ్ళ మీద అలా ఉండకూడదు. బంధుత్వాలు ఉండాలి, నిలుపుకోవాలి, పెద్దవాళ్ళ పట్ల గౌరవంగా ఉండండి అని పిల్లలకి చెప్పగలగాలి తల్లిదండ్రులు. తల్లి ముఖ్యంగా, తండ్రి తన హడావిడిలో తను ఏదో ఉంటాడు, కానీ తల్లి చెప్పగలగాలి బంధుత్వాలు అన్నవి ఉండాలి, అలాగే పెద్దవాళ్ళని గౌరవించాలి అని తల్లి చెప్పాలి. బంధుత్వాలు మన వరకే అయిపోవు, పిల్లలకు కూడా తోడు నీడ ఉండాలి కదా. సరదాగా ఒక మంచి, ఒక సుఖం కష్టం ఏదైనా చెప్పుకుందుకు తోడన్న వాళ్ళు ఎవరైనా ఉండాలి కదండి. అందుకని బంధాలు బంధుత్వాలు నిలబడాలి. అంతేగాని ప్రతి వాళ్ళతో నాకు కుదరదు, నాకు వాళ్ళు సరిగ్గా లేరు అంటే ఎవరికి సరిగ్గా ఉండరండి. చూడడానికి నేను చెప్పినట్టు దూరపు కొండలు నునుపు అన్నట్టు అవతల వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, అందుకే వాళ్ళు అలా చెప్పగలుగుతున్నారు, అందుకే వాళ్ళు అలా నవ్వుతూ ఉండగలుగుతున్నారు, అందుకే వాళ్ళందరినీ చూపించుకుని వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోగలుగుతున్నారు అనుకుంటారు. కానీ ఒక మనిషి జీవితంలో పడ్డవి మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి, రెండూ ఉంటాయి. నా ఉద్దేశం అన్నిటినీ కలగలుపుని వెళ్ళిపోవడమే ఇది. కొంతమంది మనుషుల లెక్క ఉండదు, నేనెందుకు సర్దుకుంటాను, నేనేం సర్దుకోను అని ఈగో ప్రాబ్లం ఉంటుంది చాలామందికి. ఈగో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరితోనూ కుదరదు. ఈగో ప్రాబ్లం ఎప్పుడూ ఉండకూడదండి. ఎవరంతటి వాళ్ళు ఎవరు కాదు. బంగారుపు పళ్ళానికి కూడా గోడ చేర్పు ఉండాలంటారు. ఆ పళ్ళెం ఇలా నిలబడాలంటే ఆంచి గోడ చేర్పు ఉండాలి అని చెప్పేవారు పెద్దవాళ్ళు. అది బంగారు పళ్ళెం కదా అని ఏ ఆధారం లేకుండా నిలబడగలదా? అలాగా ఎవరంతటి వాళ్ళైనా
మనిషి తోడు మాట లేకపోతే ఏదో సందర్భంలో, అది మంచి సందర్భం అవచ్చు, చెడ్డ సందర్భం అవచ్చు, మనుషులు ఉండాలి, అయ్యో మాట పంచుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తుందండి. అందుకని కొంతమంది చెప్పాగా, ఎక్కువ మంది అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ ఉన్న వాళ్ళతోనే వాళ్ళకి సరిపోతుంది. అలాంటి వాళ్ళకి అత్తారు వేంపు వాళ్ళంటే ఎక్కువ పడదు. అత్తారు వేంపు వాళ్ళంటే ఎవరు? మన భర్త సంబంధికులేగా, రక్త సంబంధికులే. మన వాళ్ళు ఎంతో వాళ్ళు అంతే. మన వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే, మన తల్లి అవ్వచ్చు, ఏదైనా మాట మర్చిపోతాం, జవాబు చెప్పేస్తాం, కానీ మర్చిపోతాం. తల్లితో కూడా కుదిరినా కుదరకపోయినా మాటకి జవాబు చెప్పేస్తాం, మర్చిపోతాం. అదే మాట తేడా అత్తగారితో వచ్చిందనుకోండి, దాన్ని ఎక్కువ కాలం మనసులో నిలబెట్టుకుని అదొక ఖర్చులా పెట్టుకుంటాం. అలా వద్దు. ఎవరితో అయినా, వాళ్ళైనా ఒకటే, వీళ్ళైనా ఒకటే, ఆ మాట తేడాలు మర్చిపోవాలి. అలాగే అత్తారు కూడా ఉండాలి. మన మనుషులు, మన కోడలు, మన మనవలు, మన కొడుకు సంసారం కూడా మనదే కదా అని ఆపేక్ష వాళ్ళకే ఉండాలి. నేను కాదని అనను. కానీ ఏ విషయాన్నైనా భూతద్దంలో చూడడం మానేసి మనుషులు కలుపుకుంటూ వెళ్ళిపోతే మన పిల్లలకు కూడా రేపు పొద్దున్న వాళ్ళ కజిన్స్తోనూ వాళ్ళతోనూ బంధుత్వాలు నిలబడి రాకపోకలు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వీళ్ళు పిలుస్తారు. ఆ సంబంధాలు ఎప్పుడూ ఉండాలండి. లేకపోతే మనిషి ఒంటరిగా ఉండలేడు. మనం వాళ్ళకి ఏం మిగిల్చినట్టు? అందరితో విరోధాలు మిగులుస్తామా? చాలా తప్పు. అందరితో స్నేహభావం, బంధుత్వాలు ఎప్పుడూ ఉండాలి. అంతే. అంటే మీకు అలాంటి నా పరిస్థితులు లాంటివి మీకు లేవు. ఉంటే తెలుస్తుంది. కోడలు పనికిరాదు, నా కొడుకే అంటారు కొంతమంది. మీకు నేను ఎప్పుడూ చెప్తాను, మీకు మరీ నచ్చకుండా మీ మనసు కష్టపెడుతూ మీరు బాధపడుతూ ఉంటే, మీ పరిస్థితులు తగ్గట్టు మీరు భరించలేని పరిస్థితులు ఉంటే మీరు దూరంగానే ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు అనుక్షణం సర్ది చెప్పుకుంటూ ఉంటే అది మీ ఆరోగ్యం మీద ఒత్తిడిని తీసుకొస్తుంది, ప్రెషర్ని తీసుకొచ్చి ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం కన్నా ముఖ్యమైనది ఏ బంధము కాదు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే మీ పని మీరే చేసుకుంటారు, ఎవరితోనో మాట్లాడకపోయినా. అందుకని ఆరోగ్యానికే ముందు ప్రిఫరెన్సు. మీకు అంత నచ్చకపోతే రాజీ పడి నేను చెప్పను, రాజీ పడమని చెప్పను. నన్ను ఈ ప్రశ్న అడిగిన వాళ్ళకి మీరు దూరంగా ముభావంగానే ఉండండి. కాకపోతే రేపొద్దున మీకు కోడళ్ళు వచ్చినా కూడా సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది మర్చిపోకండి. అత్తగారి దగ్గరే అని కాదు, కోడళ్ళ దగ్గర మీ కొడుకుల కోసం ఇంకా ఎక్కువ సర్దుకోవాల్సి వస్తుంది. అది జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత ఏ బంధాలైనా మనం సర్దుకుని వెళ్ళిపోతేనే సజావుగా సాగుతాయి. మన కోసం కాదు, మన పిల్లల కోసమైనా బంధాలు, బంధుత్వాలు నిలబడాలి. మీరు ఎల్లకాలం మనం ఉండిపోంగా అప్పుడు వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతామా అంటే, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఉంటారు, కానీ వాళ్ళ నలుగురితోనే, వాళ్ళ ముగ్గురితోనే, ఒకళ్ళు అంతకన్నా ఎవరు ఇప్పుడు పిల్లలు ఉండట్లేదు కదా. అది అందుకని ఎవరు కూడా ఇప్పుడు మా పెద్ద బాబుకి ఒక్కతే పాప, వాళ్ళు ఇంకోళ్ళు అంటే ఇష్టమే పడడం లేదు వాళ్ళకి. దానికి అప్పుడే 8వ ఏడు వచ్చేసింది. వద్దు, చాలు, ఒకళ్ళు చాలు ఇప్పుడు పరిస్థితులను బట్టి అంటున్నారు. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో అన్నీ లగ్జరీ అయిపోయింది. ఒక వివాహం అంటే ఇదివరకు మంగళ వివాహం అవడం, వచ్చిన భార్య సర్దుకోవడం, ఏదో పిల్లలు అలా పెరిగేశారు. మంచి మంచి కాన్వెంట్లలో చదివినా కూడా ఇప్పుడు కాదు, చాలా లగ్జరీ అయిపోయింది. ఒక పిల్లలు కడ్డం, ఇదంతా చాలా లగ్జరీ లైఫ్లా అయిపోయింది. అంత ఒత్తిడిని పిల్లలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగాలైనా, పెద్ద ఉద్యోగాలైనా ఎప్పుడు ఎలా ఉంటాయో అన్న ఒక భయం పిల్లలకు పట్టేస్తుంది. అది అందుకని ఒకళ్ళు తప్పితే మహా అయితే ఇద్దరు తప్ప పిల్లలు ఎక్కడా ఉండడం లేదు. అది మా రోజుల్లోనే మా అన్నయ్య మేమిద్దరమే. అలాంటిది ఇప్పుడు అక్కడ చాలామంది ఒకళ్ళే. అందుకని ఆ ఒకళ్ళు ఎలా బతుకుతారు? కజిన్స్ వీళ్ళందరినీ మనం వాళ్ళకి అందివ్వాలి. బంధాలు, బంధుత్వాలు పట్ల ప్రేమని వాళ్ళలో తక్కువగా ఉన్నా పెంచాలి. వాళ్ళు అటు ఇటుగా ఉన్నా వీళ్ళ మీద అంత ప్రేమ చూపించకపోయినా కూడా చూసి చూడనట్టుండి అవసరానికి తగ్గట్టుగా మాట్లాడి ముందుకు వెళ్ళిపోతానే ఏ బంధాలైనా నిలబడతాయి. మనతోనే జీవితం వెళ్ళిపోదు. మన తర్వాత పిల్లలకి ఆస్తిపాస్తులతో పాటు బంధాలు, బంధుత్వాలు కూడా అందించాలని నా ఉద్దేశం. అంతేగాని ఒంటి పిల్లి రాకాసుల్లా పెంచకూడదు అందరూ. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకైనా అనిపిస్తుంది, ఏదైనా స్నేహితుల్ని చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకుంటారనుకోండి, కానీ అయిన వాళ్ళు ఎక్కడో అక్కడ ఈ కజిన్స్తో రక్త సంబంధం ఉంటుందిగా, ఆ రక్త సంబంధం ఉన్న వాళ్ళతోనూ
బంధుత్వం నిలబడడం కూడా మంచిదే. చాలామంది అంటారు ఈ రోజుల్లో బంధుత్వాలు ఎక్కడున్నాయండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు యాడ్ అవడమే తప్ప అని. అది నిజమే అయి ఉండొచ్చు, కానీ ఏదో ఆపత్కాలంలోనో ఏదో ఒక సందర్భంలో బంధం నిలబడుతుందండి. వాళ్ళకే అయ్యో వాడికి ఆ పరిస్థితి వచ్చిందే, మనం వెళ్ళాలి చూడాలి అని అనిపిస్తుంది తప్పకుండా. అలాంటప్పుడు ఎవరవుతారు? ఎంత స్నేహితులు వచ్చినా, పక్క వాళ్ళు వచ్చినా దగ్గర వాళ్ళ సాటి రారు. అందుకని పిల్లలందరికీ మీరు ఆస్తిపాస్తులతో పాటు మంచి బంధాలని, బంధుత్వాలని కూడా ఇవ్వండి. అది మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా ఉన్నా. అంతేగాని ఒంటికాయ సొంటి కొమ్ముల్లాగా ఒక్కళ్ళే ఉండాలి అలాంటి ఇది పెంచద్దు. పెద్దవాళ్ళు అలా ఉంటే పిల్లలకి అదే వచ్చేస్తుంది, మనుషులకి ఎట్టకపోవడం. అందుకని ఏదైనా మనకి నచ్చినా నచ్చకపోయినా జీవితంలో కలుపుకు వెళ్ళిపోవడం అన్నది చాలా మంచి విషయం. అది జీవితం అంటే నలుగురితో కలిసి ఉండే సమూహమే. అంతేగాని మీరే నెగిటివ్ థాట్తో ఉంటే అది మంచి విషయం కాదు. అవతల వాళ్ళ మీద ఎప్పుడు కోపమే పెంచుకెళ్ళిపోయినా ఆరోగ్యం చాలా దెబ్బతీస్తుంది. అలాగే మీకు నచ్చని పరిస్థితుల్లో కూడా సర్దుకుపోయి మరీ బతకమని నేను చెప్పడం లేదు. అటు ఇటుగా చూసి చూడనట్టు ఉండడమే జీవితం. జీవితం మనకు అనుకూలంగా ఏమీ ఉండదు. మనకు నచ్చినట్టుగా అవతల వాళ్ళు, మన పిల్లలే ఉండరు, ఇంకోళ్ళు ఎవరు, మనం స్వయంగా మన చేతులతో పెంచి పెద్ద చేసిన మన పిల్లలే మనకు నచ్చినట్టుగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇంకోళ్ళ గురించి మనం ఎలా మంచి ఆశిస్తాం? అలానే అందరూ చెడ్డవాళ్ళే ఉండరు. ఎవరిలోనూ పూర్తి చెడ్డతనం ఉండదు, పూర్తి మంచితనం ఉండదు. శ్రీకృష్ణుల వారు యుద్ధం ముందు దుర్యోధనుడు, ధర్మరాజు ఇద్దరు వెళ్ళారు సాయం కోసం. అర్జునుడు, ధర్మరాజు ఒక సందర్భంలో దుర్యోధుడిని ఎవరైనా ఒక మంచి మనిషి, ఏ అవలక్షణాలు లేని మనిషిని తీసుకురా నువ్వు అని చెప్తాడు. దుర్యోధనుడు ఆలోచించి బావా ఎవరిలో చూసినా నాకు ఏదో లోపం కనబడుతోంది, అన్ని మంచి లక్షణాలు ఉన్న మనిషే నాకు కనబడట్లేదు అన్నాడు. అదే ధర్మరాజుల వారు బావా ప్రతి మనిషిలోనూ ఏదో ఒక మంచితనం ఉంది, అంతా చెడ్డతనం ఉన్న మనుషులు నాకు కనపడడం లేదు అన్నారు. అలాగా ఏదైనా ఆయన దృక్పథం అందరినీ, దుర్యోధనుడి అందరినీ చెడ్డతనమే చూశాడు. అదే ధర్మరాజు ప్రతి మనిషిలోనూ ఏదో మంచి చూశాడు. అలాగే పూర్తి చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు, పూర్తి మంచి వాళ్ళు ఎవరు ఉండరు. మనకి అవతల వాళ్ళు అలా అనిపిస్తారు, అవతల వాళ్ళకి మనం అలాగే అనిపించవచ్చు, మనలో ఏదో ఒక చెడ్డతనం కనిపించవచ్చు. అందుకని పూర్తి చెడ్డతనాలే ఎంచుకోకుండా కొన్ని మనకు నచ్చడం చూసి చూడనట్టుండి మంచి విషయాలే తీసుకుని మన పిల్లలకి చెప్పాగా ఆస్తిపాస్తులతో పాటు బంధాలు, బంధుత్వాలు కూడా మనం అందించాలి. ఇది నా ఉద్దేశం. దీని అంతటి గురించి కూడా అందరూ డీప్గా ఆలోచించండి. అసంతృప్తితో ఉన్నవాళ్ళు, నా అభిప్రాయం ఇది. మీ మంచి కోసమే నేను చెప్తున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.